ఈ జనవరి నెల 25వ తేదీన దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదన్ను. ఆమేన్. చాలండి, ఇంకా చాలు, ఇంక చాలా పెద్ద వచనం. ఈ మాట నోట్ చేసుకొని ఆఖరి మాటని 26:18 ఉన్న ఈ మాట, హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. ఆమేన్. హాని కలగకుండా నిన్ను కాపాడేదను. మరలా చెప్తున్నాను, హాని కలగకుండా నిన్ను కాపాడేదను. నోట్ చేసుకోండి వాగ్దానాన్ని, హాని కలగకుండా నిన్ను కాపాడేదను. ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, అపోస్తులుడైన పౌలుతో ప్రభు చెప్తున్నారు, హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. మొట్టమొదటిసారి దేవుని ప్రత్యక్షతను పొందుకున్న ఈ సౌలు అనబడిన పౌలు, ప్రియులారా, ఆ దమస్కు మార్గములో దేవుడు ఆయన దర్శించినప్పుడు దేవుడు చెప్తున్న సంగతి, ఈ ప్రజల వలనను అన్ని జనుల వలన నీకు ఏ హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. ఆమేన్. చూడండి, మన దైనందిన జీవితంలో, నిజ జీవితంలో ప్రియులారా, మనకు హాని చేసేవారు ఎక్కువ మంది ఉంటారు. మేలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హాని చేసేవాళ్ళు, హాని చెయ్యాలని ప్రయత్నం చేసేవాళ్ళు, కీడు చెయ్యాలని ప్రియులారా ఆలోచించేవాళ్ళు ఎక్కువ మంది మన చుట్టుపక్కల మన ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. గమనించండి, ఇది మనిషికున్న గుణం. ఎందుకంటే ప్రతి మనిషి ఎదుటివానికి హాని చేయాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. మేలు చేయాలన్న గుణం చాలా తక్కువగా ఉంటుంది, హాని అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రియులారా, ప్రభు అంటున్నారు పౌలుతో, ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను నీకు ఏ హాని కలగకుండా నేను నిన్ను కాపాడేదను. ఆమేన్ అంటున్నారు ప్రియులారా. అందుచేత ఎప్పుడైతే ప్రభు ఈయనతో ఇలాగ అన్నారో, ఆ మాటను పట్టుకుని ధైర్యంగా తను చేసే పనిలోను, తను ప్రకటించే సువార్తలోను ధైర్యంగా దేశాలు ఖండాలు తిరగడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రియులారా, దేవుడు చెప్పినట్టుగానే ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా హాని చేసే ప్రజలు ఈ భక్తుని చంపాలని, ఈ భక్తుని చెరసాల్లో వెయ్యాలని, అనేకసార్లు చెరసాల్లో వేసి చంపాలని ప్రయత్నం చేస్తూ, కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ప్రయత్నాలు పన్నాగాలు చేసేవారు. అయినను మరి దేవుడు వాగ్దానం చేశాడుగా, వాగ్దానం చేసిన దేవుడు హాని కలగకుండా నేను నిన్ను కాపాడుదనని వాగ్దానం చేశాడుగా. అందుచేత పౌలుకి ఏ హాని కలగకుండా కడ వరకు పౌలుని కాపాడుతూ వచ్చారు. ప్రియుల అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆఖరి వరకు కూడా పౌలు ఎలాగో ఉన్నాడో తెలుసా, సజీవుడిగా ఉండి ప్రియుల తన అద్దె ఇంటిలో ఉండి దేవుడు పని చేసినట్లుగా అపోస్తుల కార్యాలు ముగింపులో మనం చూడగలం. కారణం ఏంటంటే, వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడ వరకు తీసుకెళ్ళాడంటే కడ వరకు తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రియులారా,
మీతోనూ మనతోనూ నాతోనూ మనందరితో అదే దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఏ హాని కలగకుండా నేను మిమ్మల్ని కాపాడేదను. ఆమేన్. ఏ హాని కలగకుండా నేను మిమ్మల్ని కాపాడేదను. యెషయా పుస్తకము 31వ అధ్యాయము ప్రియులారా 5వ వచనంలో, యెషయా పుస్తకము 31వ అధ్యాయములో ఒక చక్కటి వాక్యం రాయబడి ఉంది. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుచుండెను, దానికి హాని చేయక తప్పించుచు ఉండెను. మీరు వినండి, పక్షులు ఎలాగా ఎగిరి తమ పిల్లల్ని కాపాడుతున్నాయో వాగ్దానం చేసిన దేవుడు తన పిల్లలైన వారిని అలాగున కాపాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతిరోజు దేవుడు కాపాడుతున్నాడు. హాని చేయక దాన్ని తప్పిస్తూ ఉన్నాడు. హాని చెయ్యనివ్వక, ఎవరిని హాని చెయ్యనివ్వక దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యెషయా పుస్తకము 26వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా పుస్తకము 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఉన్నావు. ఈ రోజున ప్రియులారా, దేవుని పిల్లమైన మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఆ వాగ్దానాన్ని నమ్మాలి, ఆ వాగ్దానాన్ని విశ్వసించాలి. ప్రియులారా, ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వానిని దేవుడు ఎలా కాపాడుతున్నాడు? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నాడు. ఎందుకంటే అతడు నిన్ను నమ్మాడు, నిన్ను విశ్వసించాడు అని ప్రియులారా ఈ దైవజనుడు చెప్తూ ఉన్నారు. ఈ రోజున మనము దేవుని వాగ్దానాలు మన కొరకు ఎన్నో ఉన్నాయి, వాటిని నమ్మాలి, వాటిని విశ్వసించాలి. ఎప్పుడైతే నమ్ముతామో విశ్వసించుతామో ప్రియులారా, పక్షులు ఎగురుతూ తన పిల్లల్ని ఎలా కాపాడతాయో ప్రియులారా, అలాగనే దేవుడైన ప్రభు అయిన దేవుడు మనల్ని కూడా ఎల్లప్పుడూ మనతోనే ఉండి, మన పక్కనే ఉండి, ఏ హాని ఎవరి వలన కలగనివ్వకుండా, ఏ హాని ఎవరిని చేయనివ్వకుండా మనల్ని కాపాడి సంరక్షించి భద్రం చేస్తారు. మన జీవితం కడ వరకు కొనసాగేటట్టుగా దేవుడు కృప చూపుతారు. మరి నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని నమ్మండి ప్రియులారా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఎవరు మీ మీదకి హాని చేయాలని చూస్తున్నారు, ఎవరు హాని వల్ల మీరు బాధపడుతున్నారు ప్రియులారా, ఎవరు హాని చేయాలని మనస్తత్వం కలిగి ఉన్నారు, వారందరి చేతుల్లో మిమ్మల్ని పడకుండగా దేవుడు మిమ్మల్ని కాపాడి పూర్ణ శాంతి గలవానిగా మిమ్మల్ని భద్రం చేయబోతున్నాడు. ఏ హాని కలగనివ్వకుండా దేవుడు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నారు. ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబాలకును, మీ కలిగిన సమస్తమునకును నా దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం అందరం కూడా. స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి నాయన, స్తుతి నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ గణనామంలో స్తోత్రాలు నాయన. ఈ అరుణోదయాన్ని, ఈ వేకువజాముని ప్రభువాన్ని సన్నిధిని సమీపించే కృపనిచ్చారు. ఈ దినం అన్ని విషయాలను స్తుతించే గొప్ప మనస్సునిచ్చారు ప్రభువా, స్తోత్రాలు. అలాగనే నీ సన్నిధిలో నీవు చేసిన వాగ్దానాన్ని కూడా ధ్యానం చేసుకునే కృపనిచ్చారు నాయన. ఈ వాగ్దానాన్ని బట్టి నాయన నన్ను మమ్మల్ని మీరు నడిపించండి తండ్రి. నిత్యముగా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు నీవై ఉన్నావు గనుక ఏ హాని చేయకుండా మమ్మల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ హాని చేయనివ్వకుండా మమ్మల్ని భద్రం చేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మనుషుల వల్లను, దుష్టుని వల్లను, ప్రభువా శత్రువుల వలను మాకు ఏ హాని కలగకుండా నువ్వు కాపాడు. ప్రయాణాల వల్లను, రాకపోకల వల్లను ఏ హాని లేకుండా మీరు కాపాడు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు. దీన్ని మా దైనందిన జీవితంలో నిత్యము ఎదురవుతున్న ప్రమాదాల్లోంచి ఏ హాని కలగనివ్వకుండా మమ్మల్ని కాపాడు తండ్రి, కలగకుండా కాపాడు తండ్రి. నీకు స్తోత్రాలు. నిత్యముగా నువ్వు కృప చూపు. ప్రేమ కలిగిన దేవుడవు గనుక నీ నామములో ప్రార్థిస్తున్నావు. ఈ దినమంతా మమ్మల్ని మీరు నడిపించండి తండ్రి, వర్ధల చేయండి తండ్రి. ఈ దినమే కాదు రాబోయే దినాల్లో కూడా నీ విశేషమైన కృప చూపించండి దేవుడా. ఎంతమంది అయితే ఈ దినం ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నారో అందరి పక్షంగా కృప దయచేయండి. ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డల జీవితాల్లో కూడా కృపను అనుగ్రహించండి తండ్రి. సంఘంలో
పాల్గొన్న బిడ్డలు కూడా కృప దయచేయండి తండ్రి. దూరాన సమీపాన నీ సన్నిధిలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానములన్నీ నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రార్థిస్తుండగా అయ్యా ఎవరెవరైతే ప్రార్థనా సహాయాన్ని కోరారో గర్భిణీ స్త్రీలకు సులువైన కాన్పుని మీరు దయచేయండి. కిడ్నీలు మార్పిడి కొరకు ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలందరి పట్ల నువ్వు కార్యాలు జరిగించండి తండ్రి. ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో, వేదనతో, దుఃఖంతో నలిగిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అందరి పక్షముగా నువ్వు కార్యాలు జరిగించు నాయన. స్తోత్రాలు. ప్రతినిత్యము ఈ స్తోత్ర ప్రార్థనలో పాల్గొంటూ తండ్రి నీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ పూర్ణ శాంతి గలవానిగా మీరు కాపాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రేపు పగలు అనగా ఈ నెల 26వ తేదీ పగలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ప్రత్యేకమైన విజ్ఞాపన ఉపవాస కూడిక ఉంది. మీరందరూ ప్రార్థన చేసి ప్రియులారా కూడికలో పాల్గొనాలని, దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.